మై డియర్ స్టూడెంట్, ఈరోజు 1/9/2024 సంబంధించి కరెంట్ ఎకానమీలో భాగంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు ఏప్రిల్ నుంచి జూన్ క్వార్టర్కి భారతదేశ జీడిపి వృద్ధి రేటు 6.7గా ప్రకటించారు. అయితే ఆర్బీఐ ఎక్స్పెక్ట్ చేసినటువంటి గ్రోత్ రేట్ 7.1%, కానీ ఇది 6.7% మాత్రమే వచ్చింది. దీనికి కారణంగా ఈయన ఏం పేర్కొన్నాడంటే, భారతదేశంలో ఆ టైంలో ఎలక్షన్లు జరగడం వల్ల గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ తక్కువగా ఉండడం వల్ల గ్రోత్ రేట్ తక్కువగా వచ్చింది. అదేవిధంగా వ్యవసాయంలో కూడా కొంత గ్రోత్ రేట్ తగ్గింది అని చెప్పడం జరిగింది. మిగిలిన రంగాలన్నీ కూడా అనుకున్నట్లే పెర్ఫామ్ చేయడం జరిగింది. రాబోయే క్వార్టర్లో గవర్నమెంట్ స్పెండింగ్ అంటే ప్రభుత్వ వ్యయం పెరుగుతుంది కాబట్టి మరలా ప్రభుత్వ వ్యయం అనేది పెరగడం వల్ల గ్రోత్ రేట్ నెక్స్ట్ క్వార్టర్లో నార్మల్ స్థితికి రావడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చినటువంటి 6.7 అనేది 15 నెలల కాలంలో ఇదే చాలా తక్కువగా రావడం అనేది జరిగింది. థ్యాంక్ యూ స్టూడెంట్స్.